ఏమైంది సార్ బయట మొత్తం వెతికాం సార్, ఆ ఫోన్ ఎక్కడా దొరకలేదు. ఆ ఫోన్ తప్పకుండా ఇక్కడ ఉండుంటుంది. వదలకుండా వెతకండి. ఆ ఫోన్ దొరికే వరకు టెన్షనే. మనకి ప్రశాంతత అనేది ఉండదు. ఈ లోపు నేను వెళ్ళి మా అత్తయ్యని ఎలాగైనా మ్యానిపులేట్ చేయాలి. ఫోన్ దొరకగానే నాకు ఫోన్ చేయండి. అలాగే మధు. వస్తాను సార్. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా, నువ్వెప్పుడు నాన్నతో కలిసి ఉండాలి. మిమ్మల్ని చూసి మేము సంతోషంగా ఉండాలి. అమ్మా, నీకోసం గిఫ్ట్ తెచ్చాం. ఏం గిఫ్ట్ తెచ్చారు? చూడు. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. తాతయ్య, జేజి మీ అమ్మే కదా? అవునరా. ఇవాళ మదర్స్ డే కదా, మరి మీ అమ్మకి విష్ చేసావా? లేదే, చేస్తానురా. మీ అమ్మ కోసం నువ్వేం గిఫ్ట్ తెచ్చావు? గిఫ్ట్ అంటే జేజీ కోసం మేము గిఫ్ట్ తెచ్చాం తాతయ్య. అవునా? ఇదిగో తాతయ్య, మదర్స్ డే విషెస్ చెప్పి ఈ గిఫ్ట్ బాక్స్ మీ అమ్మకి ఇవ్వు. అలాగేరా. అమ్మా, అమ్మా. ఏం నాన్నా, ఎందుకురా అలా అరిచావు? నన్ను ఆశీర్వదించమ్మా. అయ్యో అయ్యో, ఇవాళేంట్రా కొత్తగా? ఇవాళ మదర్స్ డే జేజీ, తాతయ్యని దీవించు. నువ్వు నిండు నూరేళ్లు బావుండాలి నాన్నా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్స్ అని చెప్పు జేజీ. ఓ, అలా చెప్పాలా? థ్యాంక్స్ రా చంద్ర. అయినా మదర్స్ డే అంటూ అమ్మకి ప్రత్యేకంగా ఒక రోజు ఉంటుందంట్రా. అమ్మని ప్రతిరోజు ప్రతి క్షణం గౌరవించాలి, ప్రేమించాలి. కానీ ఇప్పుడు ఈ ఒక్కరోజు అందరికీ అమ్మల మీద ఎక్కడ్లేని ప్రేమ, అభిమానాలు పుట్టుకొస్తున్నాయి. తప్పడం లేదు కానీ కనీసం అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజంటూ పెట్టి గౌరవిస్తున్నారు. ఇది మంచిదే. తాతయ్య, జేజీకి గిఫ్ట్ ఓ, ఇవ్వు. మర్చిపోయాను. తీసుకోమ్మా. చాలా బాగుందిరా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా.
సారీ అమ్మా. ప్రతి మదర్స్ డేకి నేను నీతో ఉండేవాడిని. మదర్స్ డేని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ కాదు కదా. అట్లీస్ట్ నీకు విష్ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఐఎమ్ సారీ అమ్మా. రే యష్, నీకు గుర్తుందా నీ చిన్నప్పుడు నువ్వు సొంతంగా ఈ డ్రాయింగ్ వేసి ఈ అమ్మకి మదర్స్ డే రోజు గిఫ్ట్గా ఇచ్చావు. నువ్వు మర్చిపోయావేమో, నాకిప్పటికీ గుర్తుందిరా. అమ్మా, ఏంట్రా స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసావు? ఇవాళ నాకు ఎంతో స్పెషల్ డే కదమ్మా, అందుకే టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ముందుగా వచ్చేసాను. స్పెషల్ డేనా? అవునమ్మా, నీకో విషయం చెప్పాలి. అది సింపుల్గా చెప్పడం కుదరదని చెప్పే అంతా రెడీ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇంతకీ ఏంట్రా విషయం? నేను ఎంతో కష్టపడి డ్రా చేసిన డ్రాయింగ్ నీకోసమే. నా కోసమా? దేనికిరా? ఇవాళ మదర్స్ డే కదమ్మా, అందుకు. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఈ అమ్మంటే నీకు ఎంత ప్రేమరా? ఈ ప్రపంచంలో నాకన్నిటికంటే అందరికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టమమ్మా. యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్. మదర్స్ డే రోజు ఎప్పుడు నువ్వు మీ అమ్మను మిస్ అవ్వవు. మొదటిసారి ఈ అమ్మతో నువ్వు లేకుండా దూరంగా ఉన్నావు. నేను నీకు ఫోన్ చేసినా నువ్వు రాలేదంటే నిజంగా నేను నీకు కాల్ చేశానా లేక చెయ్యలేదో నాకే అర్థం కావడం లేదురా. యష్, ఒరే యష్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. శశి ఏంటి నాన్న అని పిలవకుండా యష్ అని పిలుస్తుంది?
యష్ ఒరే యష్, ఎన్నిసార్లు పిలవాలిరా నిన్న అసలా? ఏంటమ్మా పిలిచో? ఏంట్రా ఇదంతా? ఏమైందమ్మా? ఎలా ఉండే మన ఫ్యామిలీ ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడరా. మీరందరూ లేక ఇక్కడ నిన్ను ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కాదా అసలా? మేమంతా నీతో లేకపోవడానికి కారణం నువ్వే కదమ్మా. నువ్వు వెళ్ళిపోండి అంటేనే కదా అందరం వచ్చేసాం. తప్పేరా, ఏదో కోపంలో అనేసాను అసలా. ఫ్యామిలీ అన్నాక గొడవలు రావా? అలా అని మీరందరూ దూరంగా ఉండిపోతే సమస్యలు పరిష్కారం అయిపోతాయా? ఏం జరిగినా అందరం ఒకే చోట కలిసి ఉండాలిరా, అంతేకాని దూరంగా ఉండకూడదురా. అమ్మగా నేనిప్పుడు నీకు చెప్తున్నాను, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీ నాన్న, బామ్మ అందరినీ తీసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేసేయ్. ఒరే యష్, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అసలు. త్వరగా వచ్చేయరా. అమ్మా అమ్మా వదలండి వదలండి వదలండి, నాకేం కాలేదు. అమ్మా 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 యష్, ఎందుకురా ఏడుస్తావ్? చిన్నపిల్లాడివా, ఊరుకో. నువ్వు నాతో మాట్లాడట్లేదు కదమ్మా. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ నీతో పాటే ఉన్నాను కూడా. ఈ అమ్మకి నువ్వంటే ప్రాణం రా. ప్రతి మదర్స్ డేకి నువ్వు నన్ను విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేవాడివి, గుర్తుందా? గుర్తుందమ్మా. ఈ సంవత్సరం ఈ అమ్మే నీకు గిఫ్ట్ ఇస్తుంది. అత్తయ్య, ఆ గిఫ్ట్ బాక్స్ ఇలా ఇవ్వు. యష్, తీసుకోరా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. నీ కూతురు శశి అది చిన్నదైనా దాన్ని చూసి నేర్చుకోరా. ఎంత చక్కగా చెప్పిందో. కుటుంబం అంటేనే అందరం కలిసుండడంరా. జరిగిందంతా మర్చిపోయి అందరూ కలిసుండండ్రా. రే యష్, ప్రతి మదర్స్ డే రోజు నువ్వు నాతోనే ఉండేవాడివి, నా ఆశీస్సులు తీసుకునేవాడివి. ఇప్పుడు నువ్వు నా దగ్గర లేకపోయినా నా దీవెనలెప్పుడూ నీకు ఉంటాయిరా. నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలిరా. రే, నేను ఇక్కడే ఉంటే అంతా కోల్పోయినట్టు, నాకు ఎవ్వరూ లేనట్టు
నేను జైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుందిరా. నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చి ఈ అమ్మని విడిపించేరా. ఏంటత్తయ్య ఏడుస్తున్నారు? నీలాంటి మోసగత్తే ఇంటి కోడలైన తర్వాత ఏడుపు కాక ఆ ఇంట్లో ఏముంటుందే? బంగారం లాంటి నా కుటుంబాన్ని ముక్కలు చేశావు కదే. నా కొడుకుని నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. యష్కి ఫోన్ చేయటానికి కూడా లేకుండా నా ఫోన్ లాగేసుకున్నావు కదే. నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసివే. ఏంటమ్మా మధుని తిడుతున్నావు? ఏమైంది? రే తేజ, ఇది నా ఫోన్ లాగేసుకుందిరా. ఇమ్మంటే ఇవ్వటం లేదురా. మధు నీ ఫోన్ తీసుకోవడం ఏంటమ్మా? ఏం మధు? నాకే పాపం తెలియదు తేజ. అత్తయ్య మళ్ళీ నా మీద కొత్త నింద వేస్తున్నారు. రే, నువ్వు చేసే పనులన్నీ నీచమైనప్పుడు నీ మీద నిందలు కాక నీ మెడలో దండలు వేస్తారా? చూసావా తేజ, మీ అమ్మ ఎలా మాట్లాడుతున్నారు? నిన్నటి వరకు ప్రాజెక్ట్లో స్కాములు చేస్తున్నానని, ఆ నిజం అత్తయ్యకి తెలిసిపోయిందని, ఆవిడ్ని చంపడానికి తల మీద కొట్టానని కూడా అన్నారు. ఇప్పుడేమో ఫోన్ లాగేసుకున్నాను అంటున్నారు. మీ అమ్మే ఎక్కడో పెట్టి మర్చిపోయి నన్ను అంటున్నారు తేజ. ఎందుకత్తయ్య ఇలా మారిపోయారు? నా ముఖం చూస్తేనే నచ్చటం లేదు మీకు. అసలు నేనేం తప్పు చేశాను అత్తయ్య? నేనేం తప్పు చేశాను? పాపం చేశావు. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మాకు శాపం తగిలినట్టు నీ రూపంలో శని మా ఇంటికి పట్టుకుంది. ఏంటమ్మా ఇది? ఓసే, ఏ రోజుకైనా నిన్ను చంపే అవకాశం నాకే ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏంటమ్మా ఇది? రోజు రోజుకి నీ పిచ్చి ప్రవర్తన మరీ ఎక్కువైపోతుంది. మధు ప్రాణాలు నువ్వు తీయడం ఏంటమ్మా? మీరు నన్ను చంపడం ఎందుకత్తయ్యా? మీ ప్రేమని నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత నేను బతికున్న వేస్టే. నేను చచ్చిపోతాను. శుభం, మంచిది. త్వరగా వెళ్ళి ఆ పనిలో ఉండు. మా ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. పొయ్యి చావే. ఇంకా నిలబడ్డావేంటే? పొయ్యి చావు. మధు, 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 ఆగరా, ఆగు మధు. నువ్వు ఆగరా. అమ్మా అది కాదమ్మా, మధు వెళ్ళిపోతుందమ్మా. అది చేస్తే చావని నీకు తెలీదురా. నువ్వు అమ్మా ఏంటమ్మా నువ్వు? నన్ను అర్థం చేసుకోమ్మా. వదులు మధు. తేజ, మధు, 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 ఇప్పుడు చెప్తా. మధు, మధు తల్తి. మధు, నేను మా అమ్మలా చూసుకున్న అత్తయ్య గారే నన్ను అవమానించి అనుమానిస్తున్నారు తేజ. ఈ ఇంటికి ఎన్ని చేశాను? మీరందరూ బాగుండాలని రాత్రి పగలు తేడా అనేది లేకుండా నేను ఎంతో కష్టపడ్డాను.
అలాంటి నన్ను అన్నేసి మాటలంటుందా మీ అమ్మగారు? డాక్టర్ గారు, మీ అమ్మ మానసిక పరిస్థితి బాగోలేదు, ఆమెకి పిచ్చి పట్టింది అంటే అత్తయ్య నా గురించి చెడుగా ఆలోచిస్తూ నన్ను చంపాలనుకుంటారా? నేనేదో తప్పు చేశానని, అందుకే అత్తయ్య నా ప్రాణాలు తీశారు అని రేపు నలుగురు నా మీద లేనిపోనివి చెప్పుకుంటారు. చచ్చాక కూడా నాకు ఆత్మశాంతి ఉండదు. అదే నేనే ఉరి వేసుకుని చేస్తే ఆ కోడలికి ఏదో ఇబ్బంది అయింది, అందుకే ప్రాణాలు తీసుకుంది అని అనుకుంటారు. ఏయ్ మధు, అంత పని చేయకు మధు, నా మాట విను మధు. మధు మధు యష్, స్వాతి నా ఫోన్ కాల్ చేస్తే నువ్వేమైనా తనతో మాట్లాడావా? తనే కాల్ చేసింది. ఆ స్వాతి వల్లే కదా ప్రాజెక్ట్లో లేనిపోయిన డిస్టర్బెన్స్లన్నీ. లిఫ్ట్ చేసి తనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి తన నెంబర్ బ్లాక్ చేశాను. నా ఫోన్లో స్వాతి నెంబర్ నువ్వు బ్లాక్ చేయడం ఏంటి యష్? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, తొందరపడి డెసిషన్స్ తీసుకుంటావు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టమే తప్ప ఏ లాభం ఉండదు యష్. ఇంకా ఆపుతావా? నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను.